2025 కి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది సిడ్నీ నగరం. ఓపెరా హౌస్ లో అంబరాన్ని తాకాయి సంబరాలు. ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులు తరలి వచ్చారు. ఫైర్ వర్క్ షో ఆకట్టుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ పైన. అలాగే ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరించాయి. కొత్త ఏడాదికి ఆస్ట్రేలియా ఘనంగా స్వాగతం పలికింది. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలికింది. కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పింది సిడ్నీ నగరం. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఓపెరా హౌస్ లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులు అక్కడికి తరలి వచ్చారు. అక్కడ ఫైర్ వర్క్స్ షో ఆకట్టుకుంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వారు నిర్వహించారు. ఓపెరా హౌస్ లో అక్కడ జరుగుతున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని మనం చూస్తున్నాం. కొత్త ఏడాదికి ఆస్ట్రేలియా ఘనంగా స్వాగతం పలికింది. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలికింది. వరల్డ్ ఫేమస్ సిడ్నీ ఓపెరా హౌస్ లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఎప్పట్లాగే ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులు తరలి వచ్చారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి. ప్రతి ఏటా సిడ్నీలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. పెసిఫిక్ సముద్రంలోని కిరిబాటి దీవి ప్రజలు అందరికంటే ముందుగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. భారతీయ కాలమాన ప్రకారం 4 గంటల 30 నిమిషాలకు వాళ్లకు కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. అద్భుతమైన ఫైర్ వర్క్స్, హోరెత్తించే మ్యూజిక్తో ఆక్లాండ్ ప్రజలు న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పారు. సిడ్నీ సెలబ్రేషన్స్ అలాగే ఆక్లాండ్ సెలబ్రేషన్స్ రెండు కూడా మనం టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాం. 2025 కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పింది సిడ్నీ నగరం. ఒకవైపు సిడ్నీ నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, మరోవైపు ఆక్లాండ్లో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని మనం చూస్తున్నాం. ఓపెరా హౌస్ లో అంబరాన్ని తాకాయి సంబరాలు. ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి టూరిస్టులు వస్తుంటారు. రెండు ప్లేసెస్ లో కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ టైం. ఈసారి కూడా అదే విధంగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. కొత్త ఏడాదికి ఆస్ట్రేలియా ఘనంగా స్వాగతం పలికింది. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలికింది. వరల్డ్ ఫేమస్ సిడ్నీ ఓపెరా హౌస్ లో సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం స్క్రీన్ పైన చూస్తున్నాం.